May 23, 1999 ఓవర్ ద ఎడ్జ్ పేపర్ వ్యూ అంటే ఇప్పుడు మనము ప్రీమియం లైవ్ ఈవెంట్ అని పిలుస్తాం, కానీ ఒకప్పుడు పే పర్ వ్యూ ఉండే. ఇప్పుడు మనము WWE అని పిలుస్తున్నాము, కానీ 2002 కన్నా ముందు WWF ఉండే. సో 23 May 1999 రోజు ఓవర్ ద ఎడ్జ్ పేపర్ వ్యూలో మా WWF సూపర్ స్టార్ ఓవెన్ హార్ట్ 78 feet హైట్ నుంచి పడిపోయి చనిపోయాడు. ఇది నిజంగా చాలా షాకింగ్ ఉండే. అక్కడున్న ఫ్యాన్స్కి అయితే హైలైట్ ఏంటంటే అక్కడున్న ఫ్యాన్స్కి అస్సలు తెలీదు. అక్కడ వేల మంది ఫ్యాన్స్ ఓవర్ ద ఎడ్జ్ పేపర్ వ్యూ చూడడానికి వచ్చినారు. బట్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ తెలుసు, అంటే ఎవరో పడిపోయినా అంటే ఇప్పుడు ఓవెన్ హార్ట్ పడిపోయిండు అంటే సూపర్ స్టార్ పడిపోయిండు అని తెలుసు వాళ్ళకి. కానీ ఆ సూపర్ స్టార్ చనిపోయిండని ఎవరికి ఐడియానే లేదు. హైలైట్ ఏంటంటే ఆ పేపర్ వ్యూ నడుస్తున్నప్పుడు ఆన్ టీవీలో ఫ్యాన్స్ అంటే ఇప్పుడు ఎవరెవరు ఆన్ టీవీ చూస్తున్నారో అలాగే వాళ్ళు అక్కడ అనౌన్స్ చేసినారు ఓవెన్ హార్ట్ ఎంట్రన్స్ తీసుకున్నప్పుడు పడిపోయి చనిపోయిండని. కానీ అక్కడ ఉన్న ఫ్యాన్స్కి ఎవరికి తెలీదు, అసలు ఐడియానే లేదు. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇప్పుడు ఈ సూపర్ స్టార్ ఎందుకు ఓవెన్ హార్ట్ ఎందుకు 78 feet హైట్ నుంచి ఎందుకు ఎంట్రన్స్ తీసుకుండా అంటే మన ఓవెన్ హార్ట్ది ఒక పర్సోనా ఉండే, ఒక సూపర్ హీరో పర్సోనా. అంటే ఇప్పుడు ఒక సూపర్ స్టార్ది క్యారెక్టర్స్ ఉంటాయి కదా, సో ఒక సూపర్ హీరో క్యారెక్టర్ ఉండే ఓవెన్ హార్ట్ది. ఇప్పుడు సూపర్ హీరో అన్నప్పుడు అంటే పైకి ఇట్లా ఎగురుకుంటా ఎంట్రీ తీసుకోవడము అవన్నీ కామన్. అండ్ ఇప్పుడు నేను కామన్ అని ఎందుకు చెప్పిన అంటే ఫస్ట్ టైం కాదు ఆ రోజు ఎంట్రన్స్ తీసుకోవడము, ఇంత హైట్ నుంచి ఎంట్రన్స్ తీసుకోవడం ఇదంతా ఫస్ట్ టైం కాదు. ఇంతకుముందువి తీసుకుండు ఓవెన్ హార్ట్ ఇంత హైట్ నుంచి ఎంట్రన్స్. బట్ ఆ రోజు టైం ఖరాబ్ ఉండే. 23 May 1999 రోజు ఓవెన్ హార్ట్ 78 feet హైట్ నుంచి పడిపోయాడు, రింగ్ ఏప్రిల్ పైన పడిపోయాడు. అండ్ చాలా భయంకరమైన అంటే ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే స్పాట్లో చనిపోయాడు బాస్. ఆ రింగ్ ఏప్రిల్ పైన మొత్తం బ్లడ్ పడిపోయి ఉండే, స్పాట్లో చనిపోయాడు. నిజంగా చాలా షాకింగ్ ఉండే. అండ్ ఇప్పుడు నేను మీ అందరితో ఇదంతా ఎందుకు షేర్ చేస్తున్నా అంటే చూడండి, మీరు WWE ఫ్యాన్స్, మీరు WWE మార్నింగ్ వచ్చినా సరే మీరు మార్నింగ్ లేచి మీరు లైవ్ షో చూస్తారు. WWE నైట్లో వచ్చినా సరే మీరు నైట్ మెలుకుండి మరి మీరు లైవ్ షో చూస్తారు. అండ్ మీరు WWEకి ఇంత చూస్తున్నారంటే WWE మీ ఫేవరెట్ అయితే మీకు WWE గురించి ప్రతి ఒక్కటి తెలుసుకునే అధికారం ఉంది. సో అందుకనే నేను మీ అందరి కోసము ఈ వీడియో తీసుకొచ్చినాను. సో వెల్కమ్ టు నో మర్సీ టాక్ ఎపిసోడ్ 2. ఓవెన్ హార్ట్ చాలా పెద్ద పేరు, ఎందుకంటే ఓవెన్ హార్ట్ బ్రదర్వి బ్రెట్ హార్ట్ WWE లెజెండ్. WWEలో ఒకప్పుడు చాలా కిరాక్ పేరు సంపాదించిన సూపర్ స్టార్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఈరోజు ఆడియో ఎందుకు చేసినా అంటే మన నో మర్సీ టాక్ ఎపిసోడ్ నేను ఆల్రెడీ ఫేస్ క్యామ్ చేసినాను, బట్ మైక్లో ఏదో ప్రాబ్లం వచ్చింది. అంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ వాయిస్ చాలా భయంకరంగా రికార్డ్ అయింది, దాంట్లో సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చింది ఫేస్ క్యామ్లో. సో అందుకని వీడియో లేట్ అయిపోయింది ఓపెన్ చెప్పాలంటే, లేదంటే ఎప్పుడో వచ్చేస్తుండే. ఎందుకంటే నేను ఆల్రెడీ మొత్తం ఫేస్ క్యామ్ వీడియో రికార్డ్ చేసి మరి మళ్ళొకసారి ఆడియో చేస్తున్నాను బాస్. ఓకే, సో ఇప్పుడు మన టాపిక్కి వస్తే మనం నో మర్సీ టాక్ అని సిరీస్ ఎందుకు తీసుకొచ్చినాం, ఎందుకంటే WWE కొన్ని డార్క్ సీక్రెట్స్, కొన్ని రియల్ ఫ్యాక్ట్, రియల్ స్టోరీస్ కవర్ చేయడానికి. అండ్ ఈ రియల్ స్టోరీ నిజంగా చాలా భయంకరమైన స్టోరీ. అండ్ ఇది దగ్గర నేను చెప్పినా కదా 78 feet నుంచి ఓవెన్ హార్ట్ పడిపోయి చనిపోయిండని. ఇది నిజంగా అంత సింపుల్గా ఉంది అనుకుంటున్నారా? అంటే షాకింగ్ న్యూస్దే కరెక్టే, బట్ ఇప్పుడు ఎంత సింపుల్గా చెప్పినాను నిజంగా అంత సింపుల్ జరిగింది అనుకుంటున్నారా? దీని వెనకాల చాలా తమాషాలు జరిగినాయి, చాలా జరిగింది. దీని వెనకాల ఒక పెద్ద స్టోరీ ఉండే. అండ్ చాలామంది ఫ్యాన్స్ ఏమన్నారంటే మిస్టర్ మిక్మ్యాన్ కావాలని ఓవెన్ హార్ట్ని చంపేసిండు, ఎందుకంటే ఓవెన్ హార్ట్ బ్రదర్ బ్రెట్ హార్ట్తో రివెంజ్ తీసుకోనికి. ఇప్పుడు ఈ రివెంజ్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది, ఎందుకు చాలామంది ఫ్యాన్స్ మిస్టర్ మిక్మ్యాన్ పైన ఈ టైప్లో లేపినారు, ఎందుకంటే అంటే రివెంజ్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది అసలు? సో ఈరోజు ఈ ఎపిసోడ్లో మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, మన బ్రెట్ హార్ట్ అంటే ఓవెన్ హార్ట్ బ్రదర్ బ్రెట్ హార్ట్ ఒక లెజెండ్ సూపర్ స్టార్. 29 August 1984లో మన WWEలో అఫీషియల్గా డెబ్యూ చేసి, అంటే దానికంటే ముందు కనిపించింది. బట్ అఫీషియల్ డెబ్యూ గురించి మాట్లాడితే August 1984 ఆ టైంలో మన సూపర్ స్టార్ అంటే బ్రెట్ హార్ట్ WWEలో అఫీషియల్ డెబ్యూ చేసినాడు. కొన్ని సంవత్సరాల వరకు మన WWEలో బాగానే కష్టపడ్డాడు. అండ్ హైలైట్ ఏంటంటే మన మిస్టర్ మిక్మ్యాన్కి మన WWE అంటే న్యూ ఫేసెస్ కావాలి, అంటే ఓన్లీ న్యూ ఫేస్ కాదు. WWE అంటే ఆ టైం WWF ఉండే కదా, అంటే ఇప్పుడు WWE సరే WWF అంటే ఇద్దరు అంటే రెండు ఒకటే కదా. సో ఇప్పుడు ఈ WWFకి నడిపేయాలంటే ఆ టైంలో ఒక న్యూ ఫేస్ కావాలి.
ఒక కంపెనీకి ఫేస్ కావాలి. అండ్ బ్రెట్ హార్ట్లో ఆ సూపర్ స్టార్ కనిపించిండు. హల్క్ హోగన్ది ఆ టైంలో ఇప్పుడు అయిపోతుంటే హల్క్ హోగన్ ఒకప్పుడు చాలా మెయిన్ ఈవెంట్స్లో ఫైట్ చేసిండు. బట్ హల్క్ హోగన్తో ఫ్యాన్స్ కొంచెం బోర్ అయిపోయినారు ఆ టైంలో. సో అందుకనే మన బ్రెట్ హార్ట్లో ఒక కంపెనీ ఫేస్ కనిపించిండు మిస్టర్ మిక్మ్యాన్కి. సో అందుకని మీరు నమ్మరు, 20 సంవత్సరాలది కాంట్రాక్ట్ ఆఫర్ ఇచ్చిండు మిస్టర్ మిక్మ్యాన్ బ్రెట్ హార్ట్కి. అండ్ 20 సంవత్సరాలది కాంట్రాక్ట్ బి సైన్ అయిపోయింది. కానీ ఒకటిసారి ఏమైందంటే WCW వచ్చిన తర్వాత, అంటే WCW వాళ్ళు ఏంటంటే మన WWF రెస్లర్స్కి కావాలని ఎక్కువ డబ్బులు ఇచ్చి మరి వాళ్ళు సైన్ చేస్తుండే. అంటే ఆ టైంలో మిస్టర్ మిక్మ్యాన్కి ఏమైపోయిందంటే వీళ్ళు మన కంపెనీలో అంటే WWFలో అంటే ఈ సూపర్ స్టార్కి పుష్ ఇచ్చి ఈ సూపర్ స్టార్స్ ఒక మంచి పేరు వచ్చేలా చేస్తున్నాను, అండ్ వీళ్ళకి ఒక మంచి పేరు రాగానే వీళ్ళు వేరే రెస్లింగ్ కంపెనీలు వెళ్ళిపోతారా అనే టైంలో చిన్న ప్రాబ్లమే ఉండే. అండ్ ఇప్పుడు ఆ టైంలో ఏమైపోయిందంటే 20 సంవత్సరాలది కాంట్రాక్ట్ సైన్ చేసిండు కదా బ్రెట్ హార్ట్తో మన మిస్టర్ మిక్మ్యాన్. కానీ బ్రెట్ హార్ట్ ఏంటంటే ఆ లెవెల్లో ఫ్యాన్స్ టికెట్స్ అంటే అదంతా డ్రా చేయలేకపోతున్నాడు. టికెట్ సేలింగ్ అంత లేదు, మర్చెండైజ్ సేల్స్ అంతా లేదు. సో అందుకని మిస్టర్ మిక్మ్యాన్కి ఆ టైంలో ఏమనిపించింది అంటే, చూడు బ్రెట్ హార్ట్, అంటే ఇప్పుడు ఇంత డబ్బులు ఇవ్వడం నీకు కష్టము, సో నువ్వు కొంచెం నీ శాలరీ అని తగ్గించు, లేదంటే నువ్వు వేరే రెస్లింగ్ కంపెనీ వెళ్ళిపోవచ్చు అని ఈ టైప్లో మిస్టర్ మిక్మ్యాన్ చెప్పిండు. సో అందుకని ఇప్పుడు మన ఆ టైంలో మన బ్రెట్ హార్ట్ ఏం చేసినారంటే సరే అని చెప్పి అంటే WCWతో మాట్లాడుకున్నారు. అండ్ ఒక నెల తర్వాత WWFకి వదిలేసి WCW వెళ్ళిపోతారని ఈ టైప్లో అనౌన్స్మెంట్ అయిపోయింది 1997లో. బట్ ఆ టైంలో ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే 1997లో మన ది లెజెండ్ మన బ్రెట్ హార్ట్ ఛాంపియన్ ఉండే, WWE ఛాంపియన్, WWF ఛాంపియన్ ఉండే. ఇప్పుడు ఆ టైం ఛాంపియన్ ఉండే మిస్టర్ మిక్మ్యాన్ ఏమని చెప్పిండంటే, చూడు నువ్వు అంటే ఇప్పుడు వేరే రెస్లింగ్ కంపెనీలో వెళ్ళిపోతావు, సో నువ్వు హ్యాజ్ ఏ ఛాంపియన్ అయితే నువ్వు వేరే రెస్లింగ్ కంపెనీలో అడుగు పెట్టలేవు. ఎందుకంటే ఇప్పుడు నేను నీకు టైటిల్ ఇచ్చినాను, నేను నీకు మంచి పేరు వచ్చేలా చేసినాను, ఇప్పుడు నువ్వు ఈ టైటిల్ డ్రాప్ చేసి వెళ్ళిపో. నువ్వు వేరే సూపర్ స్టార్ ముందు టైటిల్ ఓడిపోయి వెళ్ళిపోవాలి. అంతేకాని నువ్వు ఇక్కడ హ్యాజ్ ఎ ఛాంపియన్ ఉండి నువ్వు వేరే రెస్లింగ్ కంపెనీలో అడుగు పెడతావు అంటే ఇది కరెక్ట్ కాదు అని మిస్టర్ మిక్మ్యాన్ చెప్పిండు. కానీ బ్రెట్ హార్ట్ ఏమన్నా సరే నేను ఓడిపోతాను, కానీ కెనడాలో మాత్రం అస్సలు ఓడిపోను. ఎందుకంటే ఆ టైంలో 9th నవంబర్ రోజు 1997లో కెనడాలో సర్వైవర్ సిరీస్ ఉండే. అండ్ సర్వైవర్ సిరీస్లో నేను కెనడాలో నా పీపుల్ ముందు మాత్రం నేను ఓడిపోను. అండ్ ఎస్పెషల్లీ నేను షాన్ మైకల్స్ చేతుల్లో మాత్రం అస్సలు ఓడిపోను అని ఈ టైప్లో మన బ్రెట్ హార్ట్ చెప్పినారు. ఎందుకంటే షాన్ మైకల్స్ అండ్ బ్రెట్ హార్ట్ది రియల్ లైఫ్లో ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోయింది. రియల్ లైఫ్ ఫైట్, రియల్ లైఫ్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది అలా మధ్యలో. చూడండి మన సూపర్ స్టార్స్లో అంటే ఇప్పుడు వీళ్ళు ఆన్ టీవీలో ఎంత స్క్రిప్ట్ ఉన్నా సరే ఆన్ టీవీలో వీళ్ళకి ప్రాబ్లం ఉన్నట్టు చూపిస్తారు. బట్ ఒక్కోసారి ఏంటంటే రియల్ లైఫ్లో వీళ్ళ మధ్యలో ప్రాబ్లం అయిపోతుంది. అండ్ 1997లో అదే జరిగింది. షాన్ మైకల్స్ అండ్ బ్రెట్ హార్ట్ మధ్య రియల్ లైఫ్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎందుకంటే షాన్ మైకల్స్ ఏమని చెప్పిండంటే ప్రోమో కట్ చేసినప్పుడు ఆ టైంలో కొంచెం పర్సనల్ లెవెల్లో వెళ్ళిపోయాడు. బ్రెట్ హార్ట్ ఫ్యామిలీ మ్యాన్, పిల్లలు బి ఉన్నారు, కానీ అలాంటి షాన్ మైకల్స్ ఏం చేసిండు బ్రెట్ హార్ట్ది ఒక వేరే అమ్మాయితో గలీజ్ సంబంధం ఉందని ఈ టైప్లో సెగ్మెంట్స్ చెప్పేసిండు. అదంతా బ్రెట్ హార్ట్కి అస్సలు నచ్చలేదు, చాలా కోపంలో వచ్చేసిండు. ఆ టైంలో రియల్ లైఫ్ ప్రాబ్లం ఇలా మధ్యలో స్టార్ట్ అయిపోయింది. సో అందుకనే బ్రెట్ హార్ట్ ఏమని చెప్పిండు అంటే, చూడు మిస్టర్ మిక్మ్యాన్, నేను షాన్ మైకల్స్ చేతుల్లో మాత్రం అస్సలు ఓడిపోను. వీడు చాలా పెద్ద ఫాల్తుగాడు, వీడు నేను చేతిలో ఓడిపోనని. ఇంకా చూడండి ఇప్పుడు నేనైతే ఫాల్తుగాడు అని చెప్పి ఓడి యూజ్ చేసిన బట్ వాళ్ళు మాత్రం తిట్టినారు అక్కడ. మిస్టర్ మిక్మ్యాన్ ముందే తిట్టిండు బ్రెట్ హార్ట్. అండ్ అంతేకాదు నేను ఓడిపోనని చెప్పిండు. సో ఆ టైంలో మిస్టర్ మిక్మ్యాన్ ట్రిపుల్ హెచ్ అండ్ షాన్ మైకల్స్తో మాట్లాడిండు. అంటే ఇప్పుడు ఏం చేద్దాం, టైటిల్ ఓడిపోను అని చెప్తున్నాడు. సో ఇది ట్రిపుల్ హెచ్ అండ్ షాన్ మైకల్స్ ఏమని చెప్పినారంటే, ఏదో ఒకటి చేసి ఆ టైటిల్ తీసుకుంటాంది, అంత సీన్ లేదు, యాజ్ ఎ ఛాంపియన్ మన WWF బయట అడుగు పెట్టలేడని ఈ టైప్లో మాట్లాడుకున్నారు. అండ్ మన మిస్టర్ మిక్మ్యాన్ బ్రెట్ హార్ట్కి ఏమని చెప్పిండంటే, చూడు సరే ఇప్పుడు నువ్వు ఓడిపోవు అంటున్నావు కదా, ఒక పని చేద్దాం, మ్యాచ్ని డిస్క్వాలిఫై చేయించేద్దాం. అంటే మీ మ్యాచ్ జరుగుతుంది కదా 9th నవంబర్ రోజు 1997లో సర్వైవర్ సిరీస్లో. ఆ మ్యాచ్లో ఏంటంటే నువ్వు ఫైట్ చేస్తావు షాన్ మైకల్స్తో, కానీ మ్యాచ్ మధ్యలో చాలా సూపర్ స్టార్స్ ఇంటరప్ట్ చేస్తారు. సో ఈ టైప్లో మ్యాచ్ డిస్క్వాలిఫై చేసి ఎండ్ చేద్దామని చెప్పిండు. బట్ యాక్చువల్గా రూల్స్ ప్రకారం చూస్తే ఛాంపియన్కి మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోతే, ఒక నార్మల్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాను, ఒక నార్మల్ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోతే ఛాంపియన్కి ఛాంపియన్షిప్ అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఆ టైంలో ఏంటంటే సరే వీళ్ళు ఈ టైప్లో ఆలోచించిన, సరే ఏదో ఒకటి చేసి మ్యాచ్ డిస్క్వాలిఫై చేసి ఎండ్ చేద్దాం ఈ టైప్లో వీళ్ళు మాట్లాడుకున్నారు. కానీ ఆ టైంలో ఏం జరిగింది తెలుసా, 1997లో సర్వైవర్ సిరీస్లో షాన్ మైకల్స్ వర్సెస్ బ్రెట్ హార్ట్ మ్యాచ్లో
చీటింగ్తో ఓడిపించిన. చీటింగ్ అంటే అది మామూలు చీటింగ్ కాదు. బ్రెట్ హార్ట్ది ఒక సబ్మిషన్ ఉంది, షార్ప్ షూటర్. ఆ షార్ప్ షూటర్లోనే మన షాన్ మైకల్స్ అంటే బ్రెట్ హార్ట్ది సబ్మిషన్లోనే లాక్ చేసిండు బ్రెట్ హార్ట్కి. అండ్ బ్రెట్ హార్ట్ ఏంటంటే ట్యాప్ అవుటే చేయలేదు. బట్ అయినా మిస్టర్ మిక్మ్యాన్ అక్కడ ఉన్నా అంటే ఇప్పుడు అక్కడ బెల్ రింగ్ చేస్తాడు కదా, సో ఆ బెల్ రింగ్ చేసే మనిషికి తిట్టిండు, అరే ఓ నీకు అర్థమవుతుంది ఆరా ఆ బెల్ రింగ్ చేయని చెప్పి చాలా గట్టిగా అరిచిండు. అండ్ అప్పుడు ఆ బెల్ అక్కడ రింగ్ అయిపోయింది. అంటే క్లియర్గా ఏంటండి, ఈ మ్యాచ్లో షాన్ మైకల్స్ వర్సెస్ బ్రెట్ హార్ట్ మ్యాచ్లో, ఛాంపియన్షిప్ మ్యాచ్లో షార్ప్ షూటర్లో లాక్ చేసినప్పుడు, షాన్ మైకల్స్ సబ్మిషన్ లాక్ చేసినప్పుడు బ్రెట్ హార్ట్ ట్యాప్ అవుటే చేయలేదు. అయినా సరే కావాలని మిస్టర్ మిక్మ్యాన్ అక్కడ రింగ్ సైడ్ ఉంటుండే ఒకప్పుడు చాలా. సో అక్కడ రింగ్ సైడ్ ఉండి ఆ రింగ్ బెల్ చేసేవానికి తిట్టినాడు, చాలా గలీజ్గా తిట్టి రింగ్ బెల్ చేపించేసిండు. సో దీని అర్థం ఏంటంటే అక్కడ రెఫరీ సిగ్నల్ ఇచ్చేసిండు. సో దీని అర్థం ఏంటంటే ఇక మ్యాచ్లో షాన్ మైకల్స్ గెలిచిండు, కానీ ట్యాప్ అవుట్ చేయలేదు. ఎలాంటి ప్రాబ్లం అంటే రెఫరీకి ముందు చెప్పిండు మిస్టర్ మిక్మ్యాన్ అండ్ సబ్మిషన్ లాక్ చేయగానే ఇక నువ్వు బెల్ రింగ్ చేయని ఈ టైప్లో సిగ్నల్ చేసాయి, ఖతం చేద్దాం మ్యాచ్ అని. అంటే ఇంత చీటింగ్ చేసినారు వాళ్ళు. ఇప్పుడు దీని ఎంకల్ తప్పు అవ్వద్ది అంటే చూడండి, ఇప్పుడు ఒక లెక్కలో మీరు మిస్టర్ మిక్మ్యాన్ ప్లేస్లో ఉండి చూస్తే, ఇప్పుడు మీరు ఒక రెస్లింగ్ కంపెనీ నడిపిస్తున్నారు, మీరు ఒక మనిషికి పుష్ ఇచ్చి ఆ మనిషికి ఒక మంచి పేరు వచ్చేలా చేసినారు. అండ్ ఆ మనిషి ఛాంపియన్షిప్ ఓడిపోను, నేను వేరే రెస్లింగ్ కంపెనీలో యాజ్ ఛాంపియన్ వెళ్తా అంటే అది మీకు మంచిగా అనిపిస్తుందా? సో అందుకని మిస్టర్ మిక్మ్యాన్ ఆ టైంలో మాట్లాడిండు, చెప్పిండు బ్రెట్ హార్ట్కి, బట్ వినలేదు. కానీ షాన్ మైకల్స్ రియల్ లైఫ్ ప్రాబ్లం అయిపోయింది. సో అందుకనే నేను ఓడిపోనని చెప్పిండు. బట్ వీళ్ళు ఈ టైప్లో చీటింగ్ చేసి మరి ఓడిపించేసినారు. అంటే అసలు ఓడిపోలేదు లెక్కలో చూస్తే, టైటిల్ తీసుకున్నారు ఇక అంతే. సో అందుకనే బ్రెట్ హార్ట్ ఏం చేసిండు తెలుసా, మీరు చూడండి మీ స్క్రీన్ పైన షాక్ అవుతారు ఒకవేళ మీకు తెలియదంటే. మిస్టర్ మిక్మ్యాన్ ఫేస్ పైన ఉంచేసిండు, అక్కడ ఉన్న వేల మంది ఫ్యాన్స్ ముందు బ్రెట్ హార్ట్ మిస్టర్ మిక్మ్యాన్ ఫేస్ పైన ఉంచేసిండు బాస్. ఇది నిజంగా చాలా షాకింగ్ సీన్ ఉండే. అండ్ దాని తర్వాత చాలా కోపంలో అక్కడ ఉన్న మానిటర్స్ అవన్నీ పలకొట్టేసిండు బ్రెట్ హార్ట్. అండ్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయిండు. బ్యాక్ స్టేజ్ ట్రిపుల్ హెచ్కి అండ్ షాన్ మైకల్స్కి అడిగిండు, అంటే మీరు ఇన్వాల్వ్ ఉండేనా దీంట్లో, మీరు కావాలని చేసినారా, కావాలని మీరు నాకు ఓడిపించినారు కదా, అంటే ఇది మీ ప్లానింగ్ అని అడిగినప్పుడు షాన్ మైకల్స్ లేదు మాకు తెలియదు అని చెప్పేసిండు. ట్రిపుల్ హెచ్ మాకేం సంబంధం లేదని చెప్పిండు. అండ్ దాని తర్వాత బ్యాక్ స్టేజ్ మిస్టర్ మిక్మ్యాన్ కలిసిండు. అంటే చాలామంది చెప్పారు వద్దు కలవకు, బ్రెట్ హార్ట్ చాలా కోపంలో ఉన్నాడు, ఆల్రెడీ అక్కడ రింగ్లో చీటింగ్ చేసి ఓడిపించినారని WCW సైన్ బి చేసిండు, ఇట్లా చేతులతో WCW సైన్ చేసిండు. చాలా కోపంలో ఉండు బ్రెట్ హార్ట్ నువ్వు అంటే కలవకు అని చెప్పినప్పుడు మిస్టర్ మిక్మ్యాన్ అయినా వెళ్ళినారు బ్యాక్ స్టేజ్ కలవనికి, ఎంతైనా కొంచెం అర్థం చేసుకుంటాడేమో అనుకొని. కానీ బ్రెట్ హార్ట్ ఏం చేసిండు అంటే మూతి ముఖం పల్లకొట్టేసి అంటే జబర స్పాంజ్ ఇచ్చి పడేసిండు. అంటే ఇక్కడ ఐ కింద మొత్తం కను కింద మొత్తం రెడ్ అయిపోయింది, చాలా భయంకరమైన పడ్డదనేమాట. అంటే కుంటు కూడా నడిచిండు, అంటే కడుపు అంటే ఇచ్చిండు అనేమాట, బాగానే కొట్టేసిండు. రియల్ ఫైట్ ఇది, ఇదేదో స్క్రిప్ట్ కాదు, ఇది ఒక స్టోరీ కాదు, రియల్ బ్యాక్ స్టేజ్ ఫైట్ బ్రెట్ హార్ట్ అండ్ మిస్టర్ మిక్మ్యాన్ది. ఇచ్చి పడేసిండు బ్రెట్ హార్ట్ చాలా కోపంలో. అండ్ దాని తర్వాత ఇక కంపెనీకి వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే బ్రెట్ హార్ట్ బ్రదర్ ఓవెన్ హార్ట్ ఉండే కదా, సో ఓవెన్ హార్ట్కి అడిగిండు, అంటే ఓవెన్ హార్ట్ నువ్వు నాతో పాటు వచ్చే అని బ్రెట్ హార్ట్ చెప్పిండు. కానీ ఓవెన్ హార్ట్ ఏమని చెప్పిండంటే లేదు నేను WWEలో ఉంటానని చెప్పిండు. అండ్ కరెక్ట్ దాని 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 1997లో ఇదంతా తమాషా జరిగింది. అండ్ 1999లో ఓవర్ ద ఎడ్జ్ పేపర్ వ్యూలో ఓవెన్ హార్ట్ 78 ఫీట్ హైట్ నుంచి పడిపోయి చనిపోయాడు. సో ఇప్పుడు మీరే చెప్పండి, ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే కరెక్ట్ 2 సంవత్సరాల ముందు ఓవెన్ హార్ట్ బ్రదర్ బ్రెట్ హార్ట్ ఇవన్నీ తమాషాలు జరిగినాయి, ముఖం పైన ఉంచేసిండు. సో అలాంటి ఇప్పుడు ఫ్యాన్స్ ఇప్పుడు ఆడియన్స్ ఏమని మాట్లాడతారు అంటే కావాలని చంపేసిండు అనుకుంటా, కావాలని చంపేసిండు. ఎందుకంటే ఓపెన్లీ చెప్పాలంటే బ్రెట్ హార్ట్కి అయితే ఏం పిగలేకపోయిండు మిస్టర్ మిక్మ్యాన్, అలాంటిది బ్రెట్ హార్ట్ బ్రదర్ ఓవెన్ హార్ట్కి చంపేసిండు కావాలని రివెంజ్ తీసుకొని. కానీ ఈ టైప్లో రివెంజ్ అనే వర్డ్ అందుకే వచ్చింది. అందుకే చాలామంది మొత్తం అంటే మీడియాలో అండ్ ఆ టైంలో ఆడియన్స్ 1999లో మొత్తం మీడియాలో ఇదంతా ఇదే టాక్, అందరు ఫ్యాన్స్ ఇదే మాట్లాడుతున్నారు WWFకి. అండ్ మన మిస్టర్ మిక్మ్యాన్కి చాలా భయంకరమైన హేట్ వచ్చింది, చాలా భయంకరంగా హేట్ వచ్చింది. కేసు అయిపోయింది. బ్రెట్ హార్ట్ అయితే ఏమని చెప్పిండు అంటే కావాలని రివెంజ్ తీసుకొని చంపేసిండు, నా బ్రదర్కి కావాలని చంపేసిండు మిస్టర్ మిక్మ్యాన్ అని ఈ టైప్లో చాలా ఇంటర్వ్యూస్లో చెప్పిండు. చాలామంది ఏళ్ళు అయిపోయినారు, చాలా పెద్ద కేసు అయిపోయింది.
అండ్ మొత్తం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగితే ఒక పోలీస్ ఆఫీసర్ డైరెక్ట్గా బ్రెట్ హార్ట్కి కాల్ చేసి మరి చెప్పిండు, చూడు మీరు అనుకున్నట్టు మిస్టర్ నిక్ మ్యాన్ చంపలేదు, మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసే మాట్లాడుతున్నాను. ఆ ఎంట్రెన్స్ తీసుకున్నప్పుడు ఇప్పుడు సూపర్ హీరో పర్సోనా ఉండే పైకి వెళ్ళి ఎంట్రెన్స్ తీసుకుంటున్నాడు. సో ఎంట్రెన్స్ తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న ఇప్పుడు ఆ స్టంట్ ఎవరు పర్ఫామ్ చేపిస్తున్నారో అది ఆలా మిస్టేక్ ఉండే, అంటే అక్కడ ఆ రోప్ అంతా కరెక్ట్గా లేకుండే. ఇదంతా ఒక మిస్టేక్ వల్ల జరిగింది. ఓపెన్లీ చెప్పాలంటే ఇది ఒక యాక్సిడెంట్. ఏదో మిస్టర్ నిక్ మ్యాన్ చేసిండని కాదు, వీళ్ళు ఆలని కాదు, ఇది ఒక యాక్సిడెంట్, కావాలని చంపలేదు నీ బ్రదర్ కానీ ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పిండంట మన లెజెండ్ బ్రెట్ హార్ట్కి. బట్ అయినా సరే ఇప్పుడు ఇదంతా కేసు జరిగింది. కేసు జరిగిన తర్వాత ఇప్పుడు ఎంత సరే డబ్ల్యూడబ్ల్యూఈలో ఇప్పుడు కావాలని చేసినా, ఇప్పుడు యాక్సిడెంట్ అయినా సరే ఏదైనా సరే, ఇప్పుడు అక్కడ ఒక మనిషి చనిపోయింది కదా బాస్. అండ్ ఇంకో హైలైట్ తెలుసా మీకు, ఆ రోజు 1999లో అంటే ఓవర్ ద ఎడ్జ్ పేపర్ వ్యూలో ఒక మనిషి ఒక సూపర్ స్టార్ చనిపోయిండు. బట్ అయినా షో ఆపలేదు, వీళ్ళు షో కంటిన్యూ చేసినారు. ఆన్ టీవీలో అనౌన్స్మెంట్ చేసినారు. ఇప్పుడు ఆన్ టీవీలో ఎవరెవరు చూస్తున్నారో అలా తెలిసిపోయింది. అక్కడున్న ఫ్యాన్స్కి అక్కడున్న ఆడియన్స్కి తెలీదు, అంటే పడిపోయిండని తెలుసు బట్ చనిపోయిండని తెలీదు. అండ్ దానివల్ల ఇంకా హేట్ వచ్చింది. అంటే ఒక సూపర్ స్టార్ చనిపోయిండు అండ్ అక్కడ మొత్తం బ్లడ్ పడిపోయి ఉంది రింగ్ ఏప్రిల్ పైన. అండ్ అక్కడ ఉన్న సూపర్ స్టార్స్ వచ్చి పాపం వాళ్ళు ఫైట్ చేసినారు అక్కడ. అంటే ఆ టైంలో ఎవరెవరు ఆ పేపర్ వ్యూలో ఫైట్ చేసినారో అలా బాధనే వేరే ఉండే బాస్. ఎందుకంటే అలా ఫ్రెండ్ చనిపోయిండు, ఏ రింగ్లో చనిపోయిండో, ఏ రింగ్ ఏప్రిల్ పైన బ్లడ్ పడిపోయి ఉందో అలా ఫ్రెండ్ది, అలాంటిది ఆ సూపర్ స్టార్స్ అక్కడ ఫైట్ చేసినారు. అలా బాధనే వేరే లెవెల్లో ఉండే. బట్ ఏం చేద్దాం, షో వాళ్ళు కంటిన్యూ చేసినారు. ఇప్పుడు షో కంటిన్యూ చేసినందుకు మిస్టర్ నిక్ మ్యాన్కి చాలా పిచ్చి హేట్ వచ్చింది. అండ్ మిస్టర్ నిక్ మ్యాన్ ఆ టైంలో ఒకటే మాట చెప్పిండు, అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఏదో మనిషి పడిపోతాడు చనిపోతాడు, సో ఇదంతా చూడడానికి రాలేదు, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చినారు, వాళ్ళు షో చూడడానికి వచ్చినారు, సో అందుకే నేను షో కంటిన్యూ చేసిన అని మిస్టర్ నిక్ మ్యాన్ చెప్పిండు. సో ఓవెన్ హార్ట్ బ్రదర్ బ్రెట్ హార్ట్ ఏమని చెప్పిండు అంటే, సరే మిస్టర్ నిక్ మ్యాన్ నీ కొడుకు షాన్ నిక్ మ్యాన్ ఒకవేళ ఇట్లా పడి చనిపోయి ఉంటే, మొత్తం బ్లడ్ పడిపోయి ఉంటే నువ్వు షో కంటిన్యూ చేస్తుండేనా అని ఈ టైప్లో బ్రెట్ హార్ట్ ఈ క్వశ్చన్ అడిగినప్పుడు, అంటే మీడియాలో ఈ క్వశ్చన్స్ ఏమైనా లేచినప్పుడు మిస్టర్ నిక్ మ్యాన్ ఏమైనా ఆన్సర్ ఇచ్చిందంటే, నువ్వు నా కొడుకు గురించి మాట్లాడుతున్నావు, షాన్ నిక్ మ్యాన్ చనిపోతే నేను కంటిన్యూ చేస్తుండే, కొడుకుని పక్కన పెట్టు, నేనైనా సరే కొడుకు కాదు, నేనైనా సరే అక్కడ రింగ్ పైన ఇట్లా పడిపోయి ఉన్నా, నేను చనిపోయినా షో కంటిన్యూ చేయండి అని చెప్పి చనిపోతుండే. షో కంటిన్యూ చేయాలి, నేను చనిపోయినా సరే అక్కడ రింగ్లో షో కంటిన్యూ కావాలి, షో కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఒక కరెక్ట్ బిజినెస్ మ్యాన్ ఇదే చేస్తాడు, అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ షో చూడడానికి వచ్చినారు, సో అందుకనే షో కంటిన్యూ చేసినాను అని మిస్టర్ నిక్ మ్యాన్ చెప్పిండు. షాన్ నిక్ మ్యాన్ కాదు, మిస్టర్ నిక్ మ్యాన్ చనిపోయినా సరే షో కంటిన్యూ అవుతుండే అని ఈ టైప్లో మాట్లాడిండు. సో ఫ్యాన్స్ మాత్రం చాలా భయంకరంగా హేట్ చేసినారు షో కంటిన్యూ అయ్యింది అని. అండ్ కేస్ బి అయిపోయింది. అండ్ ఫైనల్ ఇప్పుడు ఎంత సరే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈలో అంటే ఇప్పుడు మిస్టేక్ యాక్సిడెంట్ ఏదో ఒకటి, బట్ అక్కడ మనిషి చనిపోయింది కదా బాస్. సో అందుకనే డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు $18 మిలియన్ ఇచ్చినారు, అంటే ఓవెన్ హార్ట్ వైఫ్కి $18 మిలియన్ అంటే 2000 టైంలో ఇచ్చినారు. అంటే కేసు అయ్యి అంటే ఇప్పుడు ఓవెన్ హార్ట్ చనిపోయి ఒక సంవత్సరంన్నర అయింది, సంవత్సరంన్నర కేసు జరిగింది. అండ్ సంవత్సరంన్నర తర్వాత November 2 రోజు 2000 టైంలో $18 మిలియన్ ఇచ్చి మిస్టర్ నిక్ మ్యాన్ సెటిల్మెంట్ చేసిండు. అంటే ఏదో తప్పు చేసిండు, కావాలని చంపిండని కాదు. ఇప్పుడు ఎంత సరే ఇప్పుడు అక్కడ అంటే ఒక షో నడుస్తున్నప్పుడు డబ్ల్యూడబ్ల్యూ చనిపోయింది కదా బాస్. సో అందుకనే మిస్టర్ నిక్ మ్యాన్ $18 మిలియన్ ఇచ్చిండు. అంటే ఒక లెక్కలో చూస్తే ఆ టైమ్ డాలర్స్ రేట్ లెక్క చేస్తే, అంటే ఇప్పుడైతే చాలా ఎక్కువ $18 మిలియన్, కానీ ఆ టైంలో 2000 టైంలో ఆ టైమ్ డాలర్స్ లెక్కలో చూస్తే మొత్తం ఒక 84 కోట్లు. ఆ టైం ప్రకారం చెప్తున్నాను, ఇప్పుడు ప్రెసెంట్ కాదు. 2000 టైం రేట్ ప్రకారం చూస్తే డాలర్ రేట్ మన ఇండియన్ రూపీస్తో క్యాలిక్యులేట్ చేస్తే 2000 టైంలో 84 కోట్లు ఇచ్చిండు మిస్టర్ నిక్ మ్యాన్ ఓవెన్ హార్ట్ వైఫ్కి ఇచ్చి సెటిల్మెంట్ చేసిండు. అండ్ బ్రెట్ హార్ట్ అయితే కావాలని చంపిండు అని చెప్పి చాలా వెళ్ళిపోయిండు, అంటే చాలా వీడియోలో మాట్లాడిండు. బట్ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి తెలిసింది ఏంటంటే మిస్టర్ నిక్ మ్యాన్ది తప్పు లేకుండే, అది ఒక యాక్సిడెంట్ అని ఈ టైప్లో తెలిసింది. అండ్ ఇప్పుడు ఓవర్ ఆ స్టంట్ దగ్గర ఉండి పర్ఫామ్ చేపిస్తున్నారు, అది ఆలా మిస్టేక్ ఉండే, ఆలు అవన్నీ రోప్ అవన్నీ కరెక్ట్గా పెడితే ఇవన్నీ కాకపోతున్నాయని చాలా రకరకాల మాటల తర్వాత తెలిసినాయి. సో ఇది జరిగింది బాస్. అండ్ ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఇది స్టోరీ ఇదంతా విన్న తర్వాత మీకు అసలు ఏమనిపిస్తుంది? మిస్టర్ నిక్ మ్యాన్ నిజంగానే రివెంజ్ తీసుకుండా, లేదా ఇది నిజంగానే ఒక యాక్సిడెంట్? అంటే కోర్టు గురించి మాట్లాడితే కోర్టులో ఇప్పుడు ఏమైనా వచ్చిందంటే సరే ఇది యాక్సిడెంట్ అనేది వచ్చింది అండ్ $18 మిలియన్ ఇచ్చి మిస్టర్ నిక్ మ్యాన్ సెటిల్మెంట్ చేసిండు.
సో ఇది ఇంత పాత హిస్టరీ ఉండే ఆ ముఖం పైన ఉంచేయడము అండ్ ఇదంతా చాలా జరిగింది బాస్. డబ్ల్యూడబ్ల్యూలో ఓపెన్ చెప్తున్నా చాలా జరిగింది. ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి, చాలా స్టోరీస్ కవర్ చేస్తాను. సో అందుకనే ఈ స్పెషల్ సిరీస్ తీసుకొచ్చినా నేను మీ అందరికి వస్తాము, నో మర్సీ టాక్. సో ఇప్పుడు ఈ సిరీస్లో ఈ సెకండ్ ఎపిసోడ్ మీకు ఎట్లా అనిపించింది మీ కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.